హలో గైస్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ హైదరాబాద్. సో ఇవాళ మనం మే 28న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆవిష్కరించారు కదా, తీసుకొచ్చారు. సో దాన్ని ఇనాగ్రేట్ చేశారు. సో ఇప్పుడు ఈ న్యూ పార్లమెంట్ బిల్డింగ్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి చూద్దాం. ఎగ్జామినేషన్ పరంగా, పోటీ పరీక్షల పరంగా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఏబిపిఎస్సి టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను, చూద్దాం. సో ఈ కొత్త బిల్డింగ్ అనేది నిన్న ఓపెన్ అయిందనమాట. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లేట్ ది ఫౌండేషన్ స్టోన్ ది బిల్డింగ్ అది 10th డిసెంబర్. మామూలుగా ఇది శంకుస్థాపన ఎప్పుడు చేశారంటే 2020 10th డిసెంబర్ అనమాట. సో 10th డిసెంబరు 2020. సో 10th డిసెంబర్ 2020 రోజున శంకుస్థాపన అయితే చేశారు. సో ఇనాగ్రేషన్ ఎప్పుడంటే 28th మే 2023. సో మీరు చూసుకోండి ఫ్యాక్ట్స్ పరంగా. సో 2020 10th డిసెంబరు శంకుస్థాపన చేశారు. ఆ 28th మే వచ్చేసి 2023న ఇనాగ్రేట్ చేశారు. త్వరగానే కంప్లీట్ చేస్తారు అనమాట మనకి. సో తర్వాత చూస్తే ఈ పార్లమెంట్ భవనం, సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇమేజ్లో ఇది వచ్చేసి కొత్త పార్లమెంటు మొత్తం వచ్చేసి బిల్డింగ్ అనమాట. ఇది ఓవరాల్ స్ట్రక్చర్ మొత్తం కూడా. సో దీనికి సంబంధించి చూస్తే ఈ కొత్త పార్లమెంట్ భవనంలో సో ఇట్ విల్ హ్యావ్ ది 1272 సీట్స్, ఆఫ్ విచ్ 888 వర్ ది రిజర్వ్డ్ ఫర్ ది లోక్సభ అండ్ 38 వర్ ది రాజ్యసభ. ఇందులో మొత్తం 1272 సీట్స్ ఉంటాయి. కొత్త పార్లమెంట్ బిల్డింగ్లో మొత్తం 1272 సీట్స్ అయితే ఉంటాయి. మనకి పార్లమెంట్లో ఏముంటాయి, లోక్సభ రాజ్యసభ అయితే ఉంటాయి కదా. సో లోక్సభ ఛాంబరు రాజ్యసభ ఛాంబర్లో చూసుకుంటే ఈ 1272, సో 1272 సీట్స్లో లోక్సభ, సో లోక్సభ వచ్చేసి ఎన్ని ఉంటాయంట, 888 ఉంటాయి. సో 888 లోక్సభ ఉంటాయి. సో రాజ్యసభ ఎన్ని ఉంటాయంటే, సో రాజ్యసభ వచ్చేసి 384 వచ్చేసి రాజ్యసభ అయితే ఉన్నాయన్నమాట. సో లోక్సభ ఎందుకంటే మనకి జాయింట్ సిట్టింగ్ పెడుతూ ఉంటారు. సో అప్పుడప్పుడు జాయింట్ సిట్టింగ్ జరుగుతూ ఉంటుంది. ఆర్డరీ బిల్స్ వీటికి సంబంధించి జాయింట్ సిట్టింగ్ జరుగుతూ ఉంటుంది కదా. జాయింట్ సిట్టింగ్ అంటే లోక్సభ రాజ్యసభ మెంబర్స్ ఇద్దరు కలిసి ఉంటారు. దీనికి స్పీకర్ వచ్చేసి ప్రెసిడింగ్ ఆఫీసర్గా ఉంటారు, లోక్సభ స్పీకరు. కాబట్టి జాయింట్ సిట్టింగ్ పరంగా కూడా సీట్స్ అనేవి ఎక్కువగా చూశారు. సో చాలా బాగా కట్టారు మన పార్లమెంట్ అనేది, కొత్త బిల్డింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. దానికి స్ట్రక్చర్స్ కావచ్చు, మనకి హిస్టారికల్ పరంగా అన్నీ ఉన్నాయి. దాని గురించి చూద్దాం ఫ్యాక్ట్స్ పరంగా. సో తర్వాత ద న్యూ బిల్డింగ్ ఈజ్ ట్రయాంగులర్ షేప్. సో ఈ షేప్ చూసుకుంటే సో కొత్త బిల్డింగ్ అనేది ఎలా ఉందంటే ట్రయాంగిల్ అనమాట. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది, ఇదంతా కూడా మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది. సో ట్రయాంగిల్ షేప్లో ఉందన్నమాట కొత్త పార్లమెంట్ భవనం అనేది ట్రయాంగిల్. ఈ వెనకుండేది బ్యాక్ అంటే పాత పార్లమెంటు. ఇది మొత్తం అంతా మనకంతా ట్రయాంగిల్ షేప్లో అయితే కట్టారనమాట. దేన్ని, ఈ కొత్త బిల్డింగ్ మొత్తాన్ని కూడా ట్రయాంగిల్ షేప్లో అయితే ఉంటుంది, ఏది కొత్త పార్లమెంట్ బిల్డింగ్. తర్వాత దీనికి సంబంధించిన మరికొన్ని ఫ్యాక్ట్స్. సో ఈ బిల్డింగ్ ఈజ్ సెడ్ టు హ్యావ్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ అరౌండ్ ది 150 years. సో ఇది నిర్మించిన తర్వాత మొత్తం లైఫ్ స్పాన్ ఉంటుంది కదా, ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత ఇది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందంటే దానికి లైఫ్ స్పాన్ మొత్తం 150 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పేసి ఈ బిల్డింగ్ కట్టినటువంటి టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళు కట్టారు కదా, వాళ్ళు చెప్పారనమాట. మొత్తం 150 సంవత్సరాల వరకు ఈ పార్లమెంట్ అనేది, ఈ బిల్డింగ్ అనేది ఉండగలదు, గట్టిగా ఉండగలదు అని చెప్పేసి చెప్పారు. తర్వాత చూడండి ఛాంబర్స్, ఇదంతా కూడా పార్లమెంట్ భవనానికి సంబంధించింది. సో ఇది పార్లమెంట్ కొత్త భవనానికి సంబంధించింది. ఇది ఓల్డ్, సో మనది ఓల్డ్ పార్లమెంట్ కదా, ఇది ఓల్డ్. ఇక్కడ కనిపించేది, ఈ రౌండ్లో కనిపించేది అంతా కూడా ఓల్డ్. ఇది వచ్చేసి న్యూ అనమాట. ఇది న్యూ పార్లమెంట్ బిల్డింగ్. ఇది స్ట్రక్చర్, ఓవరాల్గా మన పార్లమెంట్ యొక్క స్ట్రక్చరు. తర్వాత ఇందులో మనకి లోక్సభ కావచ్చు, రాజ్యసభ, సో ఇవన్నీ చూడండి, రాజ్యసభ లోక్సభ పిక్చర్స్ ఇవన్నీ కూడా. సో మీరు చూసే ఉంటారు, ఇవంతా కూడా లోక్సభ రాజ్యసభకు సంబంధించింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది పార్లమెంటు. తర్వాత దీనికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ చూడండి, ఎగ్జామినేషన్ పరంగా కూడా ఇంపార్టెంట్. సో ద న్యూ బిల్డింగ్ ఈ షేప్ లైక్ ఏ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ తెలుసు కదా మీకు. సో త్రిభుజాకారం ఉంది. అండ్ ఈజ్ 10% స్మాలర్ దాన్ ది ఓల్డ్ బిల్డింగ్. సో ఓల్డ్ పార్లమెంట్ ఉంది కదా, ఓల్డ్ పార్లమెంట్ కంటే కూడా చిన్నదనమాట ఇది. సో 10%, 10% చిన్నది. సో అందరూ ఇది చూసుకోండి, పాత పార్లమెంట్ కంటే కూడా కొత్త పార్లమెంట్ అనేది 10% చిన్నదనమాట. తర్వాత భీమ్ పాటిల్, ఇతను ఇంపార్టెంట్. సో భీమల్ పాటిల్ ఈజ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది బిల్డింగ్. సో ఎవరు ఈ పార్లమెంట్ భవనానికి ఎవరు ఆర్కిటెక్ట్ అంటే భీమల్ పాటిల్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, భీమల్ పాటిల్ అనే వ్యక్తి చీఫ్ ఆర్కిటెక్ట్ అనమాట. తర్వాత టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, దీన్ని ఎవరు నిర్మించారంటే టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ వాళ్ళు నిర్మించారు. సో టాటాస్ తెలుసు కదా, మన ఇండియాలోనే మోస్ట్ వెల్ నోన్ కంపెనీ అనమాట టాటా అనేది. సో టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ వాళ్ళైతే కన్స్ట్రక్షన్ చేస్తారు, కాంట్రాక్ట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది న్యూ పార్లమెంట్ బిల్డింగ్. సో ఇట్లాంటి ఫ్యాక్ట్స్ ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు ఎగ్జామినేషన్ పరంగా. సో దీన్ని ఎవరు నిర్మించారంటే టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళైతే నిర్మించారు. తర్వాత టోటల్ కాస్ట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఇది 862 crore. మొత్తం పార్లమెంట్ భవనానికి, కొత్త పార్లమెంట్ భవనాన్ని ఎవరు నిర్మించారంటే టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు నిర్మించారు. సో ఆర్కిటెక్ట్ వచ్చేసి భీమల్ పాటిల్. మొత్తం ఎంత నిర్మాణం అయిందంటే దీనికి వచ్చేసి మొత్తం వచ్చేసి 862 కోట్లు అయితే అయిందనమాట. ఖర్చు అనేది 862 కోట్లు అనేది ఖర్చు అయింది. తర్వాత ఇక్కడ చూడండి, ద హిస్టారికల్ స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ కాల్డ్ ది సెంగోల్. ఇది చాలా ఇంపార్టెంట్, సెంగోల్ వార్తల్లో ఉంది. సో వుడ్ బి ప్లేస్డ్ ఎట్ అండ్ ది ఇంపార్టెంట్ స్పాట్ ఇన్ ది న్యూ పార్లమెంట్ బిల్డింగ్. సో ఈ పార్లమెంట్ బిల్డింగ్లో సెంగోల్ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొచ్చారు. ఇదైతే దీని గురించి నేను ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లారిటీగా మీరు వెళ్ళి 27th సంబంధించిన కరెంట్ ఈవెంట్స్లో చూడండి, సెంగోల్ గురించి అన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మీకు సెంగోల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం.
సో తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, ఇది సెంగోల్ కొత్త పార్లమెంట్ భవనంలో మనకి సెంగోల్ ఉంటుంది. సెంగోల్ అనేది ఇది అనమాట. సెంగోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఇవి కూడా ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. ఈ మనకి ఎంపీస్ ఉంటారు కదా, ఎంపీసీస్కి లాంచ్ ఉంటుంది, తర్వాత డైనింగ్ హాలు, లైబ్రరీ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ అన్నీ ఉంటాయి. తర్వాత ద బిల్డింగ్ ఓపెన్స్ అప్ ఇంటూ ది సెంట్రల్ కోర్ట్యార్డ్ ఇన్ ది బనయాన్ ట్రీ. సో ఇది ఈ ఫ్యాక్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చెప్పారంటే బనయాన్ ట్రీ గురించి చెప్పారు. మర్రి చెట్టు ఉంది కదా, సో మర్రి చెట్టు. సో మనకి పార్లమెంట్లో ముందుగా మర్రి చెట్టు ఉంటుంది, మధ్యలో వచ్చేసి మర్రి చెట్టు ఒకటి ఉంటుంది. సో బనయాన్ ట్రీ ఎందుకు ఉంది? మర్రి చెట్టు అంటే మన నేషనల్ ట్రీ అనమాట. సో బనయాన్ అనేది నేషనల్ ట్రీ, భారత యొక్క జాతీయ చెట్టు అనమాట. సో అందువల్ల బనయాన్ ట్రీని ఆ కోర్ట్ యార్డ్లో సో ముందనమాట, సో ముందు లాంచ్కి ముందు అక్కడ పెట్టారనమాట. సో బనయాన్ ట్రీ ఉంటుంది, మీరు చూడండి, ఇమేజ్ చూపిస్తాను. తర్వాత ఇట్ హ్యాస్ ది మెయిన్ గేట్స్, 3 మెయిన్ గేట్స్ ఉంటాయి. సో మన కొత్త పార్లమెంట్ భవనానికి మొత్తం 3 మెయిన్ గేట్స్ అయితే ఉంటాయన్నమాట. అవి ఏమేంటంటే ఒకటి జ్ఞాన్ ద్వారం చేసి పేరు పెట్టారు, జ్ఞాన్ ద్వారు, శక్తి ద్వారు, ఇంకోటి శక్తి ద్వారు, మూడో వచ్చేసి కర్మ ద్వారం. సో కర్మ ద్వారం, ఈ 3 వచ్చేసి 3 గేట్స్ అనమాట. 3 ద్వారాలు ఉంటాయి, జ్ఞాన్ ద్వారు, శక్తి ద్వారు, కర్మ ద్వారు. ఇవి వచ్చేసి 3 గేట్స్. అండ్ సపరేట్ ఎంట్రన్స్ ఫ్రమ్ ది విఐపీస్, సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది. విఐపీస్ కావచ్చు, ఎంపీస్, విజిటర్స్కి సపరేట్గా 3 దారులు అనేది పెట్టారు. సో అంతే కదా, ఎంపీస్కి, విజిటర్స్కి, అలానే నెక్స్ట్ వచ్చేసి విఐపీస్ ఉంటారు కదా, వాళ్ళకి ముగ్గురికి 3 ద్వారాలు లాగా పెట్టారు అనమాట. జ్ఞాన్ ద్వారు, శక్తి ద్వారు అంటే కర్మ ద్వారం, 3 ద్వారాలు అయితే ఉంటాయి. తర్వాత ఇక్కడ చూడండి, ద బిల్డింగ్ ఈజ్ రెప్లీట్ విత్ ది నేషనల్ సింబల్స్ ఇంక్లూడింగ్ ది నేషనల్ ఎంబ్లమ్. సో మనకి నేషనల్ ఎంబ్లమ్ ఉంది కదా, లైన్స్ క్యాపిటల్ అశోకుడికి సంబంధించి ఉంటే లైన్ క్యాపిటల్ కూడా ఇక్కడ ఉంటుంది. సారనాథ్కి సంబంధించిన లైన్ క్యాపిటల్, అశోకుడికి సంబంధించిన క్యాపిటల్ మనకి 3 సింహాలు ఉన్నాయి కదా, 3 లైన్స్, అవన్నీ ఇవి ఉంటాయి అనమాట. తర్వాత హిస్టారికల్ స్కల్ప్చర్ సెంగోల్, ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, సెంగోల్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. న్యూ పార్లమెంట్ బిల్డింగ్లో సెంగోల్ కూడా అయితే ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇది పార్లమెంట్ బిల్డింగ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది గ్రీన్ కలర్లో, ఇది బనయాన్ ట్రీ అనమాట. సో మన జాతీయ చెట్టు కాబట్టి బనయాన్ ట్రీని కూడా ఎగ్జాక్ట్లీ పార్లమెంట్ లోపలే, సో కోర్ట్ యార్డ్లోనే ఇక్కడే పెట్టాడు. ఇక్కడ చూడండి సింబల్, మనకి 3 సింహాల సింబల్ ఇక్కడ అశోకుడికి సంబంధించింది కావచ్చు ఇది. సో వెనక సైడ్ ఉండేది పాత పార్లమెంట్ అనమాట. సో ఇది ద్వారు, సో ఇది మెయిన్ ద్వారం, 3 ద్వారాలు ఉంటాయి మొత్తం. సో ఇవి నెక్స్ట్ చూస్తే సెంగోల్. సో సెంగోల్ గురించి డిస్కస్ చేద్దాం, ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్. సెంగోల్ అనేది అంటే ఒక గోల్డెన్ స్క్రిప్చర్, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది, లెగసీ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్. సో ఇది చోళాస్ టైం నుంచి ఇంపార్టెంట్. మనకు బ్రిటిషర్స్ స్వాతంత్రం ఇచ్చిన తర్వాత కూడా దీనికి ఒక ఇంపార్టెన్స్ అయితే ఉందన్నమాట సెంగోల్కి. అదేంటంటే, సో ఇట్ వాజ్ ఫస్ట్ గివెన్ టు ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ వెన్ ఈ టుక్ చార్జ్ ఆఫ్ ది నేషనల్ ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ సెంగోల్ అయితే తీసుకున్నారు అనమాట. సో మనకి రాజగోపాలాచారి ఉన్నారు కదా, లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే రాజగోపాలాచారి, రాజగోపాలాచారి, రాజాజీ అంటారు షార్ట్కట్లో. ఆయన సెంగోల్ తీసుకొచ్చేసి జవహర్లాల్ నెహ్రూకి ఇస్తారు. సో ఓకే, అది ఎందుకు ఇచ్చారు, సెంగోల్ అనే దాన్ని ఎందుకు ఇచ్చారు, అసలు దానికి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ద సెంగోల్ రిప్రజెంట్ ఏ సింబల్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అనమాట. సెంగోల్ అంటే మెయిన్గా అర్థం వచ్చేసి సెమ్మాయి అంటారు, తమిళంలో సెమ్మాయి అంటారు, సెమ్మాయి అంటే రైటిస్నెస్ అని చెప్పేసి అర్థం. అంటే ఈ సెంగోల్ అనేది ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అనమాట. పవర్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చిందని చెప్పేసి గుర్తుగా సెంగోల్ని ఇస్తారు. సో మనకి చోళాస్ టైంలో ఉండేదన్నమాట. చోళుల రాజులు ఏం చేస్తారంటే, సో ఇప్పుడు ఒక రాజు ఉన్నారు, ఆయన పదవి విరమణ చేసేటప్పుడు, అంటే ఆయన రాజుగా తప్పుకున్నప్పుడు కొత్త రాజు వస్తారు కదా, వాళ్ళ కొడుకు ఎవరైనా రాజులు వచ్చినప్పుడు ఆ సెంగోల్ని బహుకరించాడు అనమాట. ఆ సెంగోల్ తీసుకుంటే వాళ్ళు రాజుగా పవర్ అనేది ట్రాన్స్ఫర్ అయినట్టుగా. సో అట్లా కాబట్టి మనకి బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూకి ఆ సెంగోల్ అయితే ఇస్తారనమాట. ఎవరు ఇస్తారంటే రాజగోపాలాచారి. తర్వాత ఫ్రమ్ ది బ్రిటిష్ గవర్నమెంట్. సో బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి మనకి ఇండియాకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి అప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ది బ్రిటిష్ టు ఇండియా కాబట్టి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ సెంగోల్ అనేది తీసుకుంటారు. ద ఐడియా ఆఫ్ ది సెంగోల్ వాజ్ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ది రాజగోపాలాచారి. సో దీన్ని అప్పుడు ఆ టైంలో మెయిన్గా సెంగోల్ని ఎందుకు తీసుకొచ్చారు, సో మనకి ఎందుకంటే చోళా డైనెస్టీకి ఇన్స్పైర్డ్ బై ది చోళా డైనెస్టీ. ఇది ఎవరికి సంబంధించింది, అసలు ఈ సెంగోల్ ఎవరికి సంబంధించింది, చోళా డైనెస్టీకి, చోళ రాజులకు సంబంధించింది. సో పొన్నియిన్ సెల్వం మూవీ చూస్తారు కదా మీరు, సో పొన్నియిన్ సెల్వం మూవీ కూడా చోళులకు సంబంధించిన అనమాట. సో ఇక రాజరాజ్ చోళుడు కావచ్చు, రాజేంద్ర చోళ, సుందర చోళ చాలా ఉంటారు మనకి. సో కాబట్టి చోళ డైనెస్టీకి సంబంధించింది, చోళ రాజవంశానికి సంబంధించింది, అప్పటి నుంచి వస్తుంది కాబట్టి రాజగోపాలాచారి చోళాస్ని ఇన్స్పైర్డ్గా తీసుకొని బ్రిటిషర్స్ నుంచి మనకి పవర్ అనేది వస్తుంది కాబట్టి జవహర్లాల్ నెహ్రూ గారికి బహుకరించారు అనమాట. తర్వాత ఇన్ చోళా సిమిలర్ సెరమనీ వాజ్ హెల్డ్ ఎట్ ది టైమ్ టు టైమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది పవర్ ఫ్రమ్ ది కింగ్ టు అనదర్. సో ఒక రాజు నుంచి, సో ఒక కింగ్ నుంచి ఇంకో కింగ్కి పవర్ అనేది వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సెంగోల్ అనేది బహుకరిస్తారు అనమాట. ఎవరైతే కింగ్ అవుతున్నారో ఆ రాజు సెంగోల్ని బహుకరిస్తారు. సో అందువల్ల పార్లమెంట్ భవనంలో సెంగోల్ని తీసుకొచ్చారు. అర్థమైంది కదా మీకు. సో ఇవన్నీ కూడా కొత్త పార్లమెంట్ భవనానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. నేను అన్ని ఫ్యాక్ట్స్ తీసుకోలేదు, ఎందుకంటే ఎగ్జామినేషన్ పరంగా ఎటువంటి ఫ్యాక్ట్స్ అనేవి ఫోకస్ చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ కవర్ చేశాను, వాటి గురించి అయితే నోట్ చేసుకోండి.
సో ఇది సెంగోల్ అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది సెంగోలు. దీనికి పైన వచ్చేసి ఇక్కడ బుల్ సింబల్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక సింబల్ ఉంది కదా, ఇదంటే బుల్ అనమాట. సో బుల్ అనేది ఒక సింబల్ ఇక్కడ. సో బుల్ అనేది ఎందుకు పెట్టారంటే ఇక్కడ బుల్ అనేది జస్టిస్కి సింబల్ అనమాట, న్యాయానికి సింబల్. సో మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా అంటారు కదా, అట్లా మనకి న్యాయం అనమాట. సమాజంలో న్యాయం అనేది సమన్యాయం ఉండాలనే ఉద్దేశంతో అప్పట్లో చోళుల టైంలో ఇక్కడ బుల్ సింబల్ ఉంటుంది. సో ఈ సెంగోల్ అనేది ఇలా ఉంటుంది, దీన్ని పట్టుకుంటారు అనమాట ఇలా. సో ఇదంతా కూడా సెంగోల్. సో ఎంత కూడా సెంగోలు పైన బుల్ సింబల్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పైన సెంగోల్కి పైన ఏ జంతువు ఎనిమల్ యొక్క సింబల్ ఉంటుందంటే బుల్ సింబల్ అయితే ఉంటుంది. సో బుల్ అంటే మనం నందిని కూడా పిలుస్తూ ఉంటాం. సో నంది అంటే వెహికల్ ఆఫ్ లార్డ్ శివ అని చెప్పేసి పిలుస్తుంటాం కదా. సో నందిని కూడా పిలుస్తూ ఉంటాం, ఈ బుల్ అని పిలుస్తుంటాము. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, బుల్ సింబల్ అయితే ఉంటుంది సెంగోల్కి. సో ఇవన్నీ కూడా ఈ పార్లమెంట్ భవనానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఫ్యాక్ట్స్. ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఆల్.